యోగి ఆదిత్యనాథ్ గారు స్పష్టంగా చెప్పేశాడు. నిన్న ఒక హిందీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఎంత స్పష్టంగా చెప్పాడంటే, ముస్లిమ్స్ మాతో కలిసి జీవించాలి అనుకుంటే ఇక్కడ చట్టాలకు అనుగుణంగా జనాభాని నియంత్రణ చేసుకోవాలి. జనాభా నియంత్రణ చేసుకుంటేనే వాళ్ళు మాతో జీవించగలరు. అలాగే నమాజు రోడ్ల మీద చేయడానికి లేదు. ఒకవేళ ప్లేస్ సరిపోకపోతే షిఫ్ట్ల వారీగా చేసుకోమని చెప్పండి, లేదనుకుంటే టైం టేబుల్ వేసుకోమని చెప్పండి. అంతేగాని రోడ్ల మీద నమాజ్ చేస్తాం, రోడ్ల మీద మేము నిలబడతామంటే ఊరుకునేది లేదు. జనాభా నియంత్రణ చేయకపోతే ఏ దేశమైనా సరే నాశనం అయిపోతాయి. అది మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది వాళ్ళు. ఇక్కడ చట్టాలని గౌరవించాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి. సపరేట్గా చట్టాలంటూ ఉండవు. అందరికీ ఒకే చట్టం ఉంటుంది, ఆ చట్టం ప్రకారమే బ్రతకాలి. క్లియర్ కట్గా చెప్పేశాడు ఆయన. అలాగే పశ్చిమ బెంగాల్లో సువేంద్ర అధికారి కూడా మొన్న అదే విషయాన్ని చెప్పాడు. రోడ్ల మీద మీరు నమాజ్ చేయడానికి మేము రోడ్లు ఎందుకు నిర్మించలేదు, నమాజ్ చేయడానికి రోడ్లు నిర్మించలేదు, మీరు మసీదులో నమాజ్ చేసుకోండి, ఎవడొద్దు అన్నాడు. అంతేగాని రోడ్ల మీద నమాజ్ చేస్తాం, వాహనదారులకు ఇబ్బందికి గురి చేస్తామంటే కుదరదు. మీ పని ఏం చేయాలో అది చేసుకోండి, కానీ మా యొక్క విధులకి మీరు అడ్డంకిగా ఉండకూడదు. ఆ విషయాన్ని సువేంద్ర అధికారి స్పష్టంగా చెప్పాడు. అలాగే హిమంత బిశ్వ శర్మ, ఈరోజు యోగి ఆదిత్యనాథ్ గారు ఏదైతే ఉన్నారో ఆయన వెనకాల బీజేపీ ఉందనో, నరేంద్ర మోదీ ఉన్నాడనో, లేకపోతే అమిత్ షా ఉన్నాడనో కాదు. అవి స్వతహాగా వచ్చినటువంటి వాళ్ళకి రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటుంది, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల మీద గౌరవం ఉంటుంది. మొదటి నుంచి వాళ్ళు ఇక్కడ పుట్టారు, పెరిగారు. ఈ దేశానికి చెందినటువంటి భగవద్గీత, మహాభారతం, వేదాలు, ఉపనిషత్తులు అన్ని చదివారు. ఆ విధంగా పెరిగారు కాబట్టి ఆ నిర్ణయాలు స్వతహాగా తీసుకోగలుగుతారు. రాజకీయం కోసమో, అధికారం కోసమో, పదవుల కోసమో, 10 మందిని మెప్పించడం కోసమో ఈ నిర్ణయాలు తీసుకోలేరు. అలాగే ఈరోజు ఒక డిఎంకే, ఒక టీఎంసీ నేతలు మమతా బేగం కావచ్చు, స్టాలిన్ కావచ్చు, అతని కొడుకు ఉదయనిధి స్టాలిన్ గారు కావచ్చు, ఈ వెదముండా కొడుకు అంటున్నాడు కదా సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని. వీళ్ళందరూ ఎలా పుట్టారు? మొదటి నుంచి పుట్టడంతో వామపక్ష భావజాలం, పెరియార్ సిద్ధాంతం, హిందూ వ్యతిరేకత, చిన్నప్పటి నుంచి ఆ వ్యతిరేకత వచ్చినప్పుడు నువ్వు మార్చలేవు. అలాంటి వాడికి అధికారం వస్తే ఏం చేస్తాడు? వాడు వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటాడు. ఈ దేశ చట్టాలతో సంబంధం లేదు, ఈ దేశ సంస్కృతితో సంబంధం లేదు, సాంప్రదాయాలతో సంబంధం లేదు, అసలు ఈ దేశ ఉనికితో సంబంధం లేదు. మీరు కావాలంటే చూడండి, క్రిస్టియానిటీలోకి మతం మారిన తర్వాత వాళ్ళకి ఈ దేశం మీద 50% మందికి ఈ విధంగా ప్రేమ ఉండదు. దేశం మీద ప్రేమ ఉండదు వాళ్ళకి. విదేశాల మీద ఉన్న ప్రేమ ఇక్కడ ఉండదు. ఎందుకంటే ఏసు ఇక్కడ పుట్టలేదని వాళ్ళు నమ్ముతారు. ఏసు ఇక్కడ పుట్టినప్పుడు ఎక్కడ పుట్టాడో ఆ దేశం మీద ప్రేమ ఉంటుంది. పోనీ అక్కడే ప్రేమ ఉంటుందంటే మొత్తం క్రిస్టియన్ దేశాలన్నింటి మీద ప్రేమ ఉంటుంది, ఈ దేశం మీద ఉండదు. మరి ఇస్లాం నమ్ముకున్నటువంటి వారు ఎలా చెప్తున్నారు? ఒక 20% మంది తప్ప 80% మంది ఈరోజు పాకిస్తాన్ని ప్రేమిస్తారు, లేదా గల్ఫ్ దేశాలను ప్రేమిస్తారు, కానీ ఈ దేశం అంటే పడదు వాళ్ళకి. అదేంటో, ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు. నిజంగా ఈ దేశం మీద గౌరవం ఉంటే ఈ చట్టాల ప్రకారం వాళ్ళు వెళ్ళాలి. మాకు సపరేట్గా ఒక సరియా చట్టం ఉందని, ఇంకేదో చట్టం ఉందని జనాభాని పెంచుకుంటూ పోతుంటే రేపు ఎలా నమాజ్ చేసుకోవడానికి కూడా ప్లేసులు లేకుండా మనం ఉన్నాము అంటే, ఇన్ని లక్షల మసీదులు ఉన్నా కూడా మరి ఏ పరిస్థితికి వెళ్ళిపోతున్నాం? యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? అవేమైనా మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి మాట్లాడా? దీని గురించి కుహనా మేధావులు మాట్లాడాలి. పనికిరాని విషయాల గురించి మాట్లాడే ఈ కుహనా మేధావులు దీని గురించి మాట్లాడడానికి మాత్రం నోరు రాదు. దరిద్రం ఏంటంటే, హిందువుల్ని నియంత్రణ చేయాల్సిన అవసరం లేదు, హిందువులే నియంత్రణ అయిపోతారు. 2 పిల్లలు క్వాలిటీగా పెంచడం ఇప్పుడు ఇంకో ఒక్కరికే వచ్చేసారు. అసలు కొంతమందికి పెళ్ళిళ్ళే అవ్వడం లేదు. పిల్లలు పుట్టడం కోసం ఎంత తిరుగుతారు? రాత్రి అయ్యేసరికి ఫాస్ట్ ఫుడ్, బిర్యానీలు, ఒక బిర్యానీ అన్ని బిర్యానీలను, ఉమ్మేసిన బిర్యానీలు, ఉచ్చపోసిన బిర్యానీలు అన్నీ తినాలి కదా మనం. నేను కూడా, మీరు కూడా, అందరి ముందు చెప్తున్నాను. ఆ బిర్యానీలన్నీ తిని వాడు ఏం కలుపుతాడో తెలియక పిల్లలు పుట్టలేదని తిరిగి మనం తినే ఆహారం కల్తీ, దీనికి తోడు ఆ టెన్షన్లు, ఇవన్నీ వెరసి పిల్లలు పుట్టకపోవడం. ఎంతమంది పిల్లల కోసం తిరుగుతున్నారు? కేవలం మనలో మాత్రమే పిల్లలు పుట్టలేదని తిరుగుతున్నారు. అక్కడ జనాభా విపరీతంగా పెంచుకుంటున్నారు. మరి మనాన్ని ఇప్పుడు నలుగురిని కనండి అన్నా సరే, ఎన్ని ప్రోత్సాహాలు ఇచ్చినా సరే మనం కనలేము. ఇప్పుడు ఒకటి జాలు, లేదా 2 జాలు, పాపైనా బాబైనా ఒకరితో చాలు, కథం. అక్కడ ఏంట్రా అంటే 10 మందిని కంటే ఒక బహుమతి, 15 మందిని కంటే ఇంకొక బహుమతి. పశ్చిమ బెంగాల్లో ఎంత రేషన్ పనిచేసింది, ఉత్తరప్రదేశ్లో అంతకుముందు యోగి ఆదిత్య రాకముందు ఎంత పనిచేశారు. ఈరోజు నరేంద్ర మోదీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, సువేంద్ర అధికారి కావచ్చు, హిమంత బిశ్వ శర్మ కావచ్చు, రాజ్నాథ్ సింగ్ కావచ్చు, మీకు గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరినీ కాపాడుకోవాలి మనం. రాజకీయ నాయకులుగాను, స్వార్థపరులుగాను వీళ్ళని చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళకి స్వార్థం ఉందా లేదని నేను చెప్పను. ఈ దేశం బాగుపడాలని,
ఈ దేశం సుభిక్షంగా ఉండాలని, ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు వెల్లివిరియాలని, ఈ దేశం ఉనికి కాపాడుకోవాలని, ఈ దేశం ఉనికి పోకూడదని వాళ్ళందరూ స్వార్థంతో పనిచేస్తున్నారు. అది రాజకీయం అండలేకపోతే ఏమీ చేయలేము. కాబట్టి వాళ్ళు పదవుల కోసమే ఇవన్నీ చేస్తున్నారని పనికిరాని వాళ్ళు చెప్పేటటువంటి పనికి మాలిన మాటలు విని మనందరం మళ్ళీ వాళ్ళని కోల్పోతే ఈ దేశం ఉనికే కోల్పోతాయి. రాబందుల్లాగా ఒక్కొక్కడు ఎన్నేసి పార్టీలు పెట్టుకొని చుట్టూ ఉన్నారు చూడండి. టీఎంసీ, డిఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, యూడిఎఫ్, ఎల్డిఎఫ్, నేషనల్ కాన్ఫరెన్స్. ఒకటే కాదు, కాంగ్రెస్ని పక్కన పెట్టేయండి. కాంగ్రెస్ ఎప్పటికీ ఈ దేశానికి సంబంధం కాదు. అది ఒక యాంటీ నేషనలిస్ట్ పార్టీ. జాతీయ భావజాలం ఎక్కడుంది? ఇన్ని ఉన్నాయి కాబట్టి, ఇంతమంది శత్రువులు ఉన్నారు కాబట్టి మనం కాపాడుకోవాలి వీళ్ళందరినీ. యోగి ఆదిత్యనాథ్ లాంటి వారిని.